మంది అందరితో కూడా ఈరోజు అందరూ కలవడం విధంగా ఒక రకంగా చెప్పాలి అంటే సంతోషంగా చెప్పాలి, ఇంకో రకంగా చెప్పాలి అంటే ఇంకో రకంగా కూడా చెప్పాలి అంటే మనందరం కూడా కలిసికట్టుగా పని చేయాల్సిన సమయం, కలిసికట్టుగా అడుగులు వేయాల్సిన సమయం కూడా అనుకున్న వల్ల ఇంకా వేగంగా చిన్నమాట అడిగలేక తీసుకోవాలి. నేను మీ అందరితో కూడా ఒకటి చెప్తాను, కష్టాలు అన్నది ఎప్పుడు పర్మనెంట్ గా ఉంది. మన పార్టీ పుట్టుకునే చూస్తే ప్రతిపక్షంలో ఉంటుంది, మొదటి కూర్చుంటే ఉంటుంది. మొట్టమొదటిగా నా ఎన్నిక జరిగింది, అభివృద్ధిగా నుంచే ఇక్కడి నుంచే నా ఎన్నిక జరిగింది. ఇటువైపు తిరిగి చూస్తే అటువైపు తిరిగి చూస్తే నా వెనకాల ఎవరు లేదు. నేను మా అన్న ఇద్దరు మాత్రమే బయటకు వచ్చాను. అటువంటి పరిస్థితి నుంచి మనం స్టార్ట్ చేసాం మన పార్టీ. అటువంటి పరిస్థితి నుంచి మనం అడుగులు వేసాం పోరాటమాట. ఆ రోజుల్లో కూడా నేను ఒకటే చెప్పాను, మార్గాలు ఎప్పుడు కూడా మనకు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి సులభమైన మార్గము, ఒకటి కష్టమైన మార్గం. సులభమైన మార్గం తీసుకుంటే కష్టాలే ఉండవు, కానీ తాత్కాలికంగా మేలు జరుగుతుంది. కానీ కష్టమైన మార్గం అనేది ఎన్నుకున్నాము అంటే ఆ ఎన్నుకున్న మార్గంలో కష్టాలు విపరీతంగా కాదనే రకంగా నా జీవితంలో దానికి నిదర్శనం. ఒక మనిషి ఎన్ని రకాలుగా కష్టాలు పడాలనో, ఒక మనిషి ఎన్ని రకాలుగా బాధలు పడాలనో బహుశా చరిత్రలో ఎప్పుడు కూడా వెళ్ళని విధంగా నా జీవితంలో మీ అందరికీ కూడా కనిపించాను. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా జీవితాన్ని చూసిన వ్యక్తిని, ఆ తర్వాత ఎవరు లేకుండా కేవలం దేవుడి మీద, మీ మీద మాత్రమే నమ్మకం నుంచి రాజకీయ అలాంటి కష్టాల మాట ముందు బాటలో నడచడం అన్నది ఒక మనిషిని తీసుకొని పోయారు. ఒక పార్టీ లేకుండా చేయడం కోసం 16 నెలలు జైల్లో పెట్టినారు. జైల్లో పెట్టినారంటే పార్టీ లేకుండా అని చెప్పి జైల్లో కూడా కలవడానికి కూడా కేవలం వారానికి 30 మాత్రమే కనిపించే పరిస్థితి నుంచి నా భార్యకి నా పేరు కోసం అని చెప్పి కనీసం 30 సార్లు పేరు కోసం అప్లికేషన్ పెట్టడం, ప్రతిసారి పేరు రిజెక్ట్ చేయడం. రిజెక్ట్ చేసేటప్పుడు చెప్పే సమాధానం ఏమిటి అంటే, నేను బయట ఉంటే నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను బిజినెస్ లో అని చెప్పి మా మీద చెప్పడం. ఇదే ప్రతిపక్షము, అప్పుడు కూడా ప్రతిపక్షం, అధికారంలో ఉన్నది వాళ్ళు. అటువైపున కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు ఇద్దరితో కలిసి ఆడుతా ఉంది గ్రామాలు కూడా. కానీ ఏమైంది, ప్రతిసారి రిజెక్ట్ చేయడం, ప్రతిసారి బయటకు రాకుండా అడ్డుకోవడం, 16 నెలలు జరుగుతుంది. లాస్ట్ ఏం చేయగలిగినారు, ఇలా చేయగలిగినారా? ముఖ్యమంత్రిగా మళ్ళా నన్ను ఆపగలిగినారా నాకు కావడం? ముఖ్యమంత్రిగా మళ్ళీ నేను తిరిగి వచ్చినాను కదా. కేవలం ఎందుకు వచ్చినాను? కేవలం ఒకటి, దేవుడు దయ మీ అందరి శాతం తీసుకుంటున్నారు. పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, కష్టం అన్నది వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని మనం అమ్ముకోకూడదు. ఒకసారి మన వ్యక్తిత్వం అనేది మనం పారేసినామంటే గ్లాస్ లో నీళ్ళు ఉంటాయి, ఇలా బండ మీద పోసేస్తామంటే మన నీళ్ళు ఏమి, మన క్యారెక్టర్ కూడా మనకి ఒక్కసారి కదా మనం వదిలేసినాము అంటే దాని తర్వాత మళ్ళీ మనం ఎప్పుడన్నా అవసరం వచ్చినట్టుగా మనం అది కాలేదు, పైకి మనం తెచ్చుకోలేము. ఒక్కసారి క్యారెక్టర్ లేకుండా ప్రజల్లో ఓడిపోయామంటే ప్రజల్లో ఈ మనిషి ఇంతే, ఎప్పుడు అధికారము తప్పు నుంచి మనిషికి ఏమి కాబట్టి చాలా సంవత్సరాలు తప్పని మనిషికి ఏమి కాబట్టి వాళ్ళ భావన ఎప్పుడైతే ఒక నాయకుడు మనం ప్రజలకి ఇస్తామో
అప్పుడు ఆ నాయకుడు ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్న సమయం. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాను అంటే, మనం కడపలో 50 వార్డులో 50 కార్పొరేటర్ల వార్డులకి 49 వార్డులు మనం చేసింది. 49 వార్డులు మనం గెలిచిన తర్వాత ఈరోజు చూస్తా ఉన్నాం కేవలం 8 మంది దారి పెడదారిని పట్టిన పరిస్థితి మధ్య ఈరోజు మనం నిజంగా ఒకటి వీళ్ళందరికీ కూడా బాధ అనిపిస్తుంది చూసినాం. ఎందుకంటే మన ప్రభుత్వం దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా మన ప్రభుత్వం పనిచేసింది. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాము అని అంటే మనం పని చేయలేదు. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాము అంటే మనం ప్రజలకు ఇచ్చిన మాట కాపీ కాదు. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాము అంటే కేవలం ఒకే ఒక కారణం ఏంటంటే అబద్ధాలు మనం చెప్పలేకపోవడం వల్ల మాత్రమే మనం ప్రతిపక్షంలో అంత గురించి వేరే కారణం. ఆ రోజు ఎన్నికలప్పుడు జరిగేటప్పుడు కూడా నా మీద కూడా ఇదంతా కూడా నా మీద కూడా అడిగారు. అలా ఏం చేస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు ఇంటికి పోతా ఉన్నాడు, ఇంటికి కూడా కనపడితే నీకు పదవి అంటాడు, ఆట కనిపిస్తే నీకు 18,000 అంటాడు, నీకు 18,000 నీకు 18,000 అంటాడు. ఆ పెద్ద కనపడిందంటే ఇంట్లో నీకు 40,000 అంటాడు, నీకు 40,000 అంటాడు. ఇంట్లో నుంచి తక్కువ వయసు కావాలి ఏమన్నా చిన్నపిల్లడు అంటే నీకు 30,000 అంటాడు. బట్ ఒక కండలో వేసుకొని బయట చూసినట్టు నీకు 20,000 అంటా ఉన్నాడు. ఈ మహజీగా ఇంట్లో ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఎవరు కనపడినా ఇక్కడ 15,000 నుంచి మొదలు పెడితే 15,000, 15,000, 15,000, 18,000, 18,000, 18,000, 40,000, 40,000, 40,000, 30,000, 20,000 చెప్పి చాలా మంది నా దగ్గరకు వచ్చి మనం కూడా చెప్తా ఉంటాం, మనం కూడా చెప్పకపోతే కదా మనకు ఇబ్బంది అయ్యేట్టుగా ఉందని అని చెప్పి చాలా మంది నాకు చెప్పింది. ఇది నేనేం చేస్తున్నాను, అబద్ధం ఆడడం అంటే రేపు పొద్దున ఇదే జగన్ అబద్ధం ఆడే ముందు నేను ఎంత వచ్చినానంటే మీరు నన్ను నమ్మి నా కోసం మీరు క్యాంపెయిన్ చేసి రేపు పొద్దున మళ్ళీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మన మేనిఫెస్టోలో చెప్పినాము, ఆ మేనిఫెస్టోలో మనం చెప్పి చేయలేకపోయినాము, అబద్ధాలు మనం అధికారంలోకి వచ్చినాము అన్న మాట వాస్తవమే అయితే మీకు ఆ గౌరవం ఉంటుందా? ప్రజలకి గౌరవం ఉంటుందా? ఆ గౌరవం మీకు ఉండదు. మాట ఇచ్చి తప్పితే నాకు గౌరవం ఉండదు అని చెప్పి నా నోట్లో నుంచి ఆ రోజు అబద్ధాలు రావాలి. ఆ రోజు నేను ఏం చేసిన మొత్తం ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర బడ్జెట్ ఇది, ఇందులో ఇది చేయగలుగుతాము. మన ప్రభుత్వం ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ఇవన్నీ మనం చెప్పినాము. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టోని చెత్తబుక్కలో వేసే సాంప్రదాయాన్ని మార్చింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మన ప్రభుత్వం మాత్రమే మేనిఫెస్టోకు వాల్యూ లేదు, మేనిఫెస్టోకు గౌరవం లేదు. చెత్తబుక్కలో వేసే డాక్యుమెంట్ నుంచి ఎన్నికలకు ప్రజలు రంగురంగుల కార్యక్రమం ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుక్కలో వేసి మేనిఫెస్టో మొదటిసారిగా మేనిఫెస్టోకు నిజంగా అదొక బైబిల్ అని, అదొక భగవద్గీత అని, అదొక పురాణాన్ని భావిస్తూ మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు జరగడం అసెంబ్లీ జరిగేటప్పుడు బడ్జెట్ సమావేశాలతో పాటు ఏ నెల ఏ పథకం ఇస్తామో సంక్షేమం కూడా చెప్పి ఆ నెల క్రమం తప్పకుండా బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాన్ని చూడాలని చేసిన పాలన గతంలో ఎప్పుడు జరగాలి. కరోనా సమయంలో కూడా కారణాలు చెప్పాలి, కోవిడ్ సమయంలో కూడా సాకులు వెతుక్కోవాలి. కేవలం మాట చెప్పిన మాట మీద నిలబడాలనే తప్పన తాపత్రయంతో ప్రజల కష్టాలు నా కష్టాల కన్నా ప్రభుత్వం కష్టాల కన్నా ఎక్కువ అని చెప్పి భావించి ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఎక్కడికి చెప్పుకున్నాం. ఈ రోజు కూడా ప్రతి ఇంట్లో కూడా ఎవరింట్లో మనం పోయినా కూడా మనం కాలనైజ్ చేసుకుంటూ దొరుకుతాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్త నేను కాలనైజ్ చేసుకుని పోగలుగుతాం, ఓడిపోయినా కూడా కాలనైజ్ చేసుకుని పోగలుగుతాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రతి ఇంట్లో
మా ప్రభుత్వంలో మేము చెప్పింది ఇది చెప్పిందంతా చేసినాము అని చెప్పి ప్రజలు మనం అడిగినప్పుడు సంతోషంగా అవునమ్మా మీరు చేసినారు అని చెప్పి మాట ప్రజల నుంచి మనకు వినిపించే పరిస్థితిలో మనం ఉన్నాం అని నేను అప్పుడే అడుగుతా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్న వాళ్ళు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీలోకి పోయిన ఈ కార్పొరేటర్లు కానీ మీరు ఎవరైనా మా ఎక్కువ చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ 6 సూపర్ 7 అని చెప్పినాడు. ఈ రోజు చెప్పిన వీళ్ళంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసినాము అని చెప్పి ప్రజల దగ్గరికి జరుగుతారు. వాళ్ళు ప్రజల ఇళ్ళకి భయపడి, ఎందుకంటే ఇళ్ళకు పోయినారంటే ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు నా 15,000 ఏమైనా అడుగుతారు, చిన్నపిల్లలు నా 18,000 ఏమైనా అడుగుతారు, నా 48,000 ఏమైనా అడుగుతారు, రైతులు నా 20,000 ఏమైనా అడుగుతారు, ఇంకా ఉద్యోగం కోసం ఎదుర్కొన్న పిల్లలు నా 36,000 ఏమైనా అన్నారు. ఏ కార్యకర్త కూడా తెలుగుదేశం ఒక్కరి ప్రజల ఇళ్ళకి పోయే పరిస్థితి లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఆ గంట అయిపోయింది, కళ్ళు మూసుకుంటే కళ్ళు తెచ్చేసరికి 7 నెలలు అయిపోయింది. నేను జమిని గిమిని అని అన్నాను, జమిని గిమిని అంటా ఉన్నాను. అదేదో తొందరగా జమిని జరిగిపోయి వెంటనే ఎలక్షన్ కూడా ఎక్కువ కనిపిస్తాను. అందరంలో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఫిబ్రవరి 2027లో వస్తాయి. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఫిబ్రవరి 2027లో పెట్టి మళ్ళీ 2029 మళ్ళీ ఫిబ్రవరిలో ఎలక్షన్ పెట్టేదానికి అవకాశం తక్కువ. ఎందుకంటే 2 ఏళ్ళకి మళ్ళీ ఉత్తరప్రదేశ్ రద్దు చేసి మళ్ళీ ఉత్తరప్రదేశ్ లో మళ్ళీ ఎన్నికలు పెట్టాలి అని అంటే అది సాధ్యమయ్యే పని అవుతుందా అని నేను అనుకోవడం. కాబట్టి నాకు తెలిసి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఒక 6 నెలలు జరపచ్చు. ఆంధ్ర రాష్ట్రంతో పాటు 2029 ఎన్నికలు ముందుకు రాకుంటారు. అలాగే 2027 చివరిలో కానీ 2028లో కానీ ఖచ్చితంగా ఎన్నికలు వచ్చే అవకాశం పరిస్థితులు ఈ జగన్ వల్ల కనిపిస్తాయి. మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మన 5 సంవత్సరాలు ఎవరికైనా గుర్తుందా? కన్ను మోసం కన్ను తెచ్చేసరికి మన 5 సంవత్సరాలు అయింది. 2019లో నుంచి 2024 మన ప్రభుత్వం, ఆ మధ్యలో మీరంతా కార్పొరేటర్లు అయినారు. ఎవరికైనా కానీ మన ప్రభుత్వం అయిపోయినట్టుగా సకాని ఎవరికైనా గుర్తుందా? కళ్ళు మూసుకొని కళ్ళు చేసేసరికి 5 నెలలు అయిపోయింది. ఇప్పుడు కూడా అంత 7 నెలలు అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు చేసేసరికి 7 నెలలు అయిపోయింది. ఎన్ని రోజులు ఉంది ఇక? కళ్ళు మూసుకొని కళ్ళు చేసేసరికి మిగిలిన సమయం కూడా అయిపోతుంది. సమయం గడిచే కొద్దీ నెలలు గడిచే కొద్దీ చంద్రబాబు నాయుడు భయం ఎక్కువ అవుతుంది, వాళ్ళ కార్యకర్తల్లో ఇంకా దిగులు ఎక్కువ అవుతుంది. మనం రెట్టించిన ఉత్సాహంతో మనం ఇంకా ఎక్కువ పెరుగుతాం. అందరూ కూడా ఒకటి ఆలోచన చేసుకుంటాం. ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగలు రాత్రి కన్ను మూసుకుంటే 2-3 సంవత్సరాలు కన్ను మూసుకుంటే దాని తర్వాత వచ్చేది మన ప్రభుత్వం. మన ప్రభుత్వంలో ఎవరైతే కష్టాల్లోనూ నష్టాల్లోనూ నాతో పాటు ఎవరైతే ప్రయాణం చేశారో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వస్తాయన్నమాట. కారణం లేదు, కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఈజీగా మనం ప్రలోభాలకు అవతల మనం ప్రలోభాలను పెట్టే పరిస్థితులు ఉంటాయి. అన్నీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, కొంచెం ఓపిక పట్టండి. ఇప్పటికీ కూడా మీ అందరికీ కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అవినాష్ని అందరికీ నా తమ్ముడే అందరికన్నా మీకు తోడుగా ఉంటారు. ఒకే ఒకటి చెప్తాను, ఏదైనా అవసరం ఉంది ఇంకొకటి ఏదన్నా కూడా అవినాష్ కావండి జరిగింది. ఖచ్చితంగా బిర్యానీ పెట్టకపోయినా పలావ్ బిర్యానీ బాగుంటారు సార్, మీరు బిర్యానీ బాగుంటారు ఆల్రెడీ మనం వచ్చినాక మనం అధికారంలో వచ్చినట్టు మీ అందరికీ నేను బిర్యానీ
ఒకటి బాకీ ఉండాలి, ఒకటి బాకీ ఉండాలి సార్, ఒక బిర్యానీ బాకీ ఉండాలి మీరు. కష్టాలు అనేది రాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు మనం క్యారెక్టర్ మనం పెరగాలి. నాయకుడిని వాళ్ళు ఎప్పుడైనా కూడా ఎప్పుడు ఎదుగుతారు అంటే కష్టాల్లో ఉన్నప్పుడు నాయకుడు. ఇప్పుడు అందరూ కూడా చాలా మంది కూడా నేను పేరుతో పిలవగలిగిన పరిస్థితిలో ఉన్నవాడిని. నా 15 నా రాజకీయ నేను రాజకీయాలకి మా పార్టీ నుంచి మొట్టమొదటి కాబట్టి ఈ టైంలో తెలుగుదేశం పార్టీ ఆగడాలు, తెలుగుదేశం పార్టీ ఆగడాలకు సంబంధించి మనం గట్టిగా సమయం వచ్చింది. ప్రలోభాలకు సంబంధించి గట్టిగా ఆ ప్రలోభాలకి మనం నో చెప్పాల్సిన సమయం కూడా వచ్చింది. ఒకటి ఖచ్చితంగా మీ అందరూ కడప జిల్లా నుంచి మీ బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన పరిస్థితులు ఏదైనా ఉన్నాయంటే మీ అందరికీ నేను రేపు పొద్దున ముఖ్యమంత్రి అయినాను అంటే మీ ఇంట్లో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయినాను. ఇది ఖచ్చితంగా రాష్ట్రంలో అందరికన్నా కూడా అత్యధికంగా కూడా ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఎవరైనా ఉన్నాయి అంటే నేను కడపలో ఉన్నాను కాబట్టి, కడపలో పుట్టాను కాబట్టి, కడప బిడ్డను కాబట్టి, 15 నాతో పార్టీ పెట్టినప్పుడు నాతో నచ్చినాను కాబట్టి, అంతకు ముందు కూడా నేను ఎంపీగా నేను ఉన్నాను కాబట్టి, అంతకు ముందు కూడా ఆయనతో పాటు నేను తిరిగినాను కాబట్టి మీ అందరితో కూడా సత్సంబంధాలు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నంతగా బహుశా నాకు రాష్ట్రంలో కూడా ఎక్కడ మోసం. అందరూ కూడా చాలా మందితో ఆ రకమైన అనుబంధాలు, ఆ రకమైన సంబంధాలు. కాబట్టి ఈ టైంలోనే మీరందరూ కూడా కష్ట సమయంలోనే మీరందరూ కూడా నన్ను ఇంకా వెలుగట్టి రాష్ట్రం వైపు మీరు చూడు జగన్, జిల్లా మాకు వదిలిపెట్టేసి జిల్లా మేము చూసుకుంటాము అని మీరంతా నన్ను ప్రోత్సహించి పంపించాలని సమయం కూడా వచ్చింది. ఎందుకంటే నేను పాజిటివ్ గా ప్రజలకి పోవాల్సిన అవసరం ఉంటుంది అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు బాధ ఎక్కుతుందంటే ఒక పక్క సూపర్ 6 సూపర్ 7 మరోవైపు చూస్తే నిజంగా ప్రజలను ఇబ్బందులు పెట్టే కార్యక్రమం జరుగుతా ఉన్న మధ్యలో నేపథ్యంలో మనం కూడా పోరుబాట్లు చేయాల్సి వస్తుంది. అందుకని రైతులకు సంబంధించిన విషయాల మీద మనం ఈ మధ్య కాలంలోనే ఒక ధర్నా చేసినాం. ఈ 27వ తారీఖున మనమంతా కూడా కరెంటు బిల్లులకు సంబంధించి ఇంకొక ధర్నా చేయబోతా ఉన్నాం. అదే మాదిరిగా జనవరి 3వ తారీఖున పిల్లల చదువులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఆ పిల్లల చదువుల కోసం తాపత్రయపడుతూ వారి కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి కూడా వేగంగా జరుగుతూ ఉంది. జనవరి నుంచి నేను కూడా జిల్లా పర్యటన స్టార్ట్ చేస్తా ఉన్నాను. కార్యక్రమాలు యాక్టివిటీ ఎలక్షన్ ఫాస్ట్ గా జరుగుతూ ఉంటా ఉన్నాయి. కాబట్టి మీ అందరి సహాయం సహకారాలు కావాలి. మీ అందరూ నా కుటుంబ సభ్యులు, మీ అందరూ కూడా ఖచ్చితంగా చెప్పి సర్వేయంగా మీ అందరితో చేతులు జోడించారు.